బాపు పొద్దులవానికి ఆ ఫోటోకి మొక్కుతో వాళ్ళు ఎవరు బాపు? ఆమె మనలాంటి పేద ప్రజల కొరకు కొట్లాడిన వీర వనిత బిడ్డ. బెల్లి లలితక్క 1974 ఏప్రిల్ 29 రోజున నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతంలో ఆత్మకూరు మండలం నాంచార్పేటలో జన్మించింది. బెల్లి చంద్రయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఒక కొడుకు, 5 ఆడబిడ్డలు. యాదవ కులానికి చెందిన తన తండ్రి వ్యవసాయ కూలి, గొర్రెల కాపరిగా ఒగ్గు కథలు చెప్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బెల్లి లలిత చిన్ననాటి నుండే తన తండ్రి ఒగ్గు కథలు చెప్తుంటే పక్కన ఉండి తాళాలు వాయించేది. పాట వంత పాడుతూ పాదం కలిపేది. మనం వేరే ఆట ఆడుకున్నాం. లలిత, నువ్వు ఏ ఆట అయినా కానీ నువ్వే ఫస్ట్ వస్తున్నావే, నీలో ఏదో మహిమ ఉన్నది. అదేం లేదే, మనసు పెట్టి ఆడితే ఏ ఆట అయినా గెలవచ్చని మా అమ్మ చెప్పింది. నువ్వు ఆడవు. ఏమే ఆడిదానా, పొద్దుకదాకా వండి ఇప్పుడు లేచి అలుకు చల్లుతున్నావా? ముద నష్టపడు బాగా ఎగురుతుండు. అయ్యో, నువ్వు ఎగిలి వరంగా లేచినట్టు సిరుబొర్రలు ఆడుతున్నావు. ఏమే ఉడుకుతున్నావేందే? అసలు నేను ఇంట్లో ఫీనిగెళ్ళి అబ్బో వచ్చింది, తిట్టి చంపుతుంది. ఏం లేదు బిడ్డ, అట్లనే. ఏం లేదు బిడ్డ, బాబాయ్ నేను జోకేసుకున్నా. బాబాయ్ అక్క ఏడున్నావే? ఏంది పొలగానే ఎండకేదులు వదిలేసినావు? ఎండలకు వస్తే ఎట్లరా? రావద్దు. బాగా వచ్చినాడే. సరే, నేను బయట పని ఉంది. ఏందమ్మా సైకిల్ వస్తాను చూసుకోవా? కండవరతలేదమ్మా, కండవరతలేవు, ఎండకు మసుకున్నది. ఎవరు పిల్లను? మీ బాబు పేరేంది? నువ్వు ఎవరు వీడియో? నేనా? ఎవరు వీడియో పిల్లను చెప్తారా?
పోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో రకరాక నల్లలొచ్చే ఒక బిందె నిండదాయే కుండలెనక కుండలాయే పొద్దు పొడుపు లైనులాయే ఒర్రి ఒర్రి నోరువాయే ఎవరేమో కదలరాయే తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో నీళ్ళ కోసం వర్రుడాయే తుమ్మెదాలో వాడవాడకు లొల్లులాయే తుమ్మెదాలో మంచి నీళ్ళ బాయిలోన కొంచెమన్నా నీళ్లు లేవు మంచి నీళ్ళ బాయిలోన కొంచెమన్నా నీళ్లు లేవు ఉప్పు నీళ్ళకు సొక్క నీళ్ళకు తుమ్మెదాలో చెప్పరాని రోగం వచ్చే తుమ్మెదాలో తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో గూడెంలో నా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి నా కళాభివందనాలు. మనం తరతరాలుగా నిజాం రాజుల పాలనలో హింసించబడ్డాం. ఇప్పుడు దొరల పెత్తందారుల గడిల చాటున బానిసత్వానికి గురవుతున్నాం. అడుగడుగున ప్రభుత్వాల రాక్షసుల పాలనతో అంచివేయబడుతున్నాం. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు, ఉండడానికి గూడు లేదు. మనం పిడికిలు బిగించి పోరాడకుంటే అనేక అఘాయిత్యాలకు అరాచకాలకు గురవుతారు. అందుకే ప్రతి ఊరు వాడ కదిలి మన హక్కులు సాధించుకున్నటకు పోరాటంలో మన గొంతులు వినిపించాలి. ప్రజల ఐక్యత, ప్రజల ఐక్యత. ఓ లక్ష్మి యాడున్నవే? ఈ కసిరి కడికి పోయేస్తా నేను. అయ్యో తాత, నువ్వు కచ్చిరి కాడికి పోతున్నావో కల్లుడి పొగాడికే పోతున్నావో నాకు తెలియదాయింది. నల్ల మొక్కపోడు 2 రోజులు చేస్తాడు, 4 రోజులు తాగిపంటాడు. పోతా పో, వచ్చినాక చెప్తా నీ సంగతి. మళ్ళా జల్లింది అత్త, సరేనా? వచ్చింది. అబ్బో మళ్ళీ తీసుకుపోతాడు. అబ్బరి బిడ్డ ఇలా నా పని అయినట్టే. అగో 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 ఇప్పుడు బొంగ మంచిగానే పోతున్నావు కానీ రాంగేం చెప్తావు నన్ను. అబ్బరి బిడ్డు ఏడాక నన్ను మళ్ళీ ఇంకో గిన్నె పడుతుంది. అబ్బరి బిడ్డ మళ్ళా కళ్ళు కళ్ళు అగో 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 అబ్బా కళ్ళు దాకా తీసుకొచ్చినావు. ఇక మళ్ళీ వచ్చినాక ఎంత రామన ఉందో నాకు. సావుకారే సారా ప్యాకెట్లే ఒక్కటి చాలు 2ంటికి. అయ్యో తాగినావు కదా, ఎక్కువ ఊరైంది కదా నీకు. చాలు ఒక్కటి చాలు. రండి రండి రండి. ఇంకోటి చాలు సేటి, ఇంకోటి మావాడు ఉన్నాడా? మావాడు పైసలు ఇస్తావా? మర్చిపో. ఎంత 500 లోటు? ఇది 500 లోటు మళ్ళీ సిల్లరీ నాకు ఇస్తా. బాబు కొద్దికి తాగొచ్చినాక పెన్నం ఈపు సాపు వీడి చేస్తాడు. కొద్దిగానేమో పెన్నం వచ్చి మొగ నీపు సాపు చేస్తుంది.
రాజుగా తలవాలు మంచిగా పడ్డాయారా? ఓ సేటు ఓ సార్ పడక పట్టుకరా. అయ్యో దేవన్న ఉరుకులాడకే లావే గుర్తున్నావేంటే ఇంటికాడ వదిన నీకు కూడా తలవాలు తయారు చేసినట్టున్నది. లగ్గం నాగెళ్ళి ఒకటే రోజు ఒడగట్టేటట్టున్నది. కొంచెం కమ్మి తగ్గిపో. ఆగరాదురే ఎవరింత భాగవతం వాళ్ళకే ఉన్నది. తాగంది మనకు మనసున పట్టది, లొల్లి పెట్టంది వాళ్ళకు మనసున పట్టది. తాగురే తాగాలే తాగి ఊగాలే. అగ 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 కడుపు నిండా తాగిండి. అబ్బబ్బబ్బా ఏడు ఏర్పడుతుంది. ఏమత్తడు ఇవాళ నా పని అయినట్టే, ఇంటికి పోయినట్టేనో. నన్ను పంచర్ చేసేదాకా చెట్టు కానీ అగ 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 అదేం చూసి రాజుగా నెంబర్ ప్లేట్ ఎవరో తీసేసిండే. అగో సైకిల్ నెంబర్ ఉంటే అదిరా రెక్క ఇరిగా తాగిండు కళ్ళేం కనిపిస్తాను ఏమో. సైకిల్ లైట్ లేదు లైటా ఎజ్జెద్దిష్టట్టుండవు. సైకిల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, లైట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు లైట్లు వస్తాయా? కరెంట్ అయిపోయిందో పెట్రోల్ అయిపోయిందో సైకిల్ లైట్ అదో వాడిని లెక్కన పోపో ఇంకోసేపు గేట్ నెంబర్ అన్నా అనుకో నీ పెళ్ళ ఈ షాప్ చెప్తారా? అప్పుడే పోయి దీన్ని మలకపోండి పోరా. గాంతేనటవా కాంపలో నాకెందుకు తీగా ఎంత రామాయణం ఉందో నీతోటి. ఏడెత్తిస్తావు ఏడు కింద పెడతావు. నా పని ఇలా పంచరేపా. అగో నడుచుకుంటే కూడా తీసుకుపోతలేకు. అబ్బా నెలలాకైతే వచ్చినా. అగ 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 ఏ మెల్లగా అగ పడదేంట్రా పానం మన నాకు పానం ఉంటే ఎన్ని దెబ్బలు దాకునేవా నీకు వాడిగా. అగ 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 పాప ఇంటికాడ ఉన్నది పా. ఇలా అయినట్టే నీ పని. మెల్లగా నన్ను పక్క ఉన్న గట్టు వేడేసిపోతారు దండం పెట్టు. అయ్యో ఓసి నీ ముండా కొడక మెసలకుంటే తాగొచ్చినవా? కంచెరగాడదాం ఒక పొడు చూడు ఎట్లున్నాడో. ఎన్నో నంబర్ సుత్తి మీద వచ్చిండో ఏమో దిబెల్లు పని పడ్డాడు. ఇదే పడ్డాడు నా మీద పడ్డావు తీరనుండు. అయినా గంతలక్ష్మి నాకెక్కడిది? నా మీద పడ్డా గాని పులకడాయే పలకడాయే. పెళ్ళే గిన్నెళ్ళు అవుతుంది. ఓ కడుపులో కాయలేదు పంట లేదు. లక్ష్మి ఎందుకు కొడుతున్నావే? నెంబరు లక్ష్యానికి ఇచ్చిన, లైట్లు లక్ష్యానికి ఇచ్చిన. రేపు మళ్ళీ తందరే ఎందుకు కొడుతున్నావే పిచ్చిదానా? అవునే లక్ష్మి ఆకలి అవుతుందే. రూపాయ ఏం కూర అండి? ఏం కూర అంటారు? గదే పచ్చి పులుసు. ఏందే పచ్చి పులుసా? నేను ఎట్లా కనబడుతుండే నీకు? ఏనుగు లాంటి మనిషికి పచ్చి పులుసు పెడతా? నువ్వేం కూర నార తెచ్చినావని అండాలే. నువ్వు బాగా హుషారు చేస్తావు తాత. వయసు మొగన్ని పట్టుకొని తాత అంటావా? ఏంది కొట్టతాను? ఇలా కొడితే పాడడానికి అల్కగా ఎవరు లేరు. నువ్వెంత పని చేస్తానువో నేను అంతే పని చేస్తున్నా. ఈ కాడి నుంచి నువ్వెట్లా తాగెత్తానువో నేను కూడా అట్లే తాగొచ్చి అప్పుడు నీ సంగతి చూస్తా తాత. అప్పుడు నీ పని మంచిగా ఉంటది. సారా ప్యాకెట్ ఒక్కడేసారి గుడ్ మార్నింగ్ మింగితే
వాళ్ళే పెనమోలు కొట్టుకుంటారు, వాళ్ళు మన పేడ కడతారు. సరే పోదాం పైగా. ఈ ఈరిగాడు 25 ఏళ్ళ చూంది నా పొలం కౌలు చేసుకుంటుండు. పంట వండించుకొని బగ్గ తింటుండు కానీ కౌలు మాత్రం కడతలేడు. ఇక నుండి నా పొలం వానికి ఇయ్యను కాక ఇయ్యను. ఆ పొలాలు ఏమన్నా మీ తాత సంపాదించిండా? ఉన్న భూమినే కదా బాండ్ పేపర్లలో పేరు రాయించుకొని 100 ఎకరాలు జరుపుకున్నారు. ఇగో మంచిగా మాట్లాడు రే. జరుపుకున్నారు ఏదో పాటలు మంచిగా పాడతారు కదా అని గౌరవిస్తున్నా. ఊరు జనాల సపోర్ట్ ఉందని ఏది పడితే అది మాట్లాడుతూ నడవది. వాళ్ళ తాతల కాలం నుండి వీళ్ళ వరకు ఆ భూమిని సాగు చేసుకొని దున్నుకుంటున్నారు. ఆ భూమిపై హక్కు వీళ్ళకే ఉంటది. గట్లయితే ఇన్ని రోజులు వస్తుంది భూమి కౌలుకి ఇచ్చినందుకు మేము పిసోళ్ళం అనుకుంటారా? ఆహా నకరేస్తున్నారు నకర బాగా. ఈ ఊళ్ళే మా భూములు ఎవరో దగ్గర అన్ని గుంజుకుంటాం. ఊళ్ళల్లో భూములన్నీ దొరల పెత్తందారుల చేతులలో ఉంటే 100కి 99% ఉన్న పేద ప్రజలు జీవితాంతం కూలి పని చేసుకొని బతకాల్సిందేనా? జీవితాంతం మీకు ఊడిగం చేస్తూ అప్పులు కట్టుకుంటా బానిస బతుకులు బతకాల్సిందేనా? ఉన్న అన్ని భూములు హక్కులన్నీ ఒక్కడివే అయితే వీళ్ళందరికీ భూమి ఎట్లా? వీళ్ళు ఎలా బతకాలి? 6 కాలం కష్టపడి భూమి చదును చేసుకొని ఎండకు ఎండి వానకు తడిసి పంట పండించగానే గద్దల్లా వాళ్ళపై వాలిపోతున్నారు. ఇక నుండి ఏ భూమి శిస్తు గాని కౌలు గాని కట్టరు. ఇంకా వేధిస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. తెలంగాణ బిడ్డల్లారా దగాబడిన తమ్ముళ్ళారా, తెలంగాణ బిడ్డల్లారా దగాబడిన తమ్ముళ్ళారా, హక్కులకై పోరు చేద్దామో మాయన్నల్లారా, మనల మనం ఏలుకుందామో మాయన్నల్లారా, హక్కులకై పోరు చేద్దామో మాయన్నల్లారా, మనల మనం ఏలుకుందామో నా తమ్ముళ్ళారా. కంట నీరే గాని మనకు పంట నీరు లేకపాయే, శ్రమ ఏమో ఎక్కువాయ ఫలితమేమో తక్కువాయ, మన చెమటల మనకు నీళ్లు రో మాయన్నల్లారా, మన చెమటల మనకు నదులు రో మా తమ్ముళ్ళారా, మన రెక్కల పెట్టుబడులు రో నా చెల్లెల్లారా. తెలంగాణ బిడ్డల్లారా దగాబడిన తమ్ముళ్ళారా, హక్కులకై పోరు చేద్దామో మాయన్నల్లారా, మనల మనం ఏలుకుందామో మాయన్నల్లారా. 50 ఏళ్ల సంధి మనల చూసినోళ్ళు లేరాయే, కోట్లు గుంజి సీట్లు ఎక్కి గాలి మోటార్ ఎక్కిపాయే, భాషా భేదాలు కాదు ప్రాంతీయపు పాట కాదు, మనుషులంతా ఒక్కటేను కులం మతం ముచ్చట కాదు, భూమి కొరకు భుక్తి కొరకు పోరాటం చెయ్యాలే, అందాక నిద్రోమురో మాయన్నల్లారా, ఎంతకైనా పోరు చేద్దామో నా చెల్లెల్లారా. రాజన్న మనం బెల్లతక్క చెప్పినట్టు మారాలరా, లేకుంటే మన బతుకులు మారాయి. ఇక నుంచి అన్న పెళ్లి లలితక్కతో కలిసి పనిచేద్దామన్నా.
సార్ 2 ఏళ్ళ నుండి కంపెనీలో పనిచేస్తున్నాం. మా కుటుంబాలన్నీ ఈ జీతం మీదనే ఆధారపడి ఉన్నాయి. వచ్చే జీతం మాకు సరిపోతలేదు సార్. దయచేసి మాకు జీతాలు పెంచండి. వచ్చే నెల నుంచి జీతాలు పెంచుతామమ్మా. సిలక సిలక సిటపడలాడతా నా పానమంతా ఉల్టా పల్టైతా. ఇలా దీన్ని పట్టుబట్టాలి, ఎట్టాగైనా కసి తీర కాకబట్టాలి. చిలక ఎవరు మంది? మాది పప్పుకూరన్నా. అట్నా ఏం చేస్తున్నావు? ఏంటిరా కట్టెలు ఏరుకొని వచ్చినన్నా. కట్టెలు ఏరుకుపోయి ఏం చేస్తావు? ఈ ఎండిపోయిన కట్టెలు ఏరుకుపోయి అమ్ముకుంటాం. వచ్చిన పైసలతోని ఏ కలో గంజా తాగి కడుపు నింపుకుంటామన్నా. అయ్యో పాపం, అడ్డే నీ పేరేంటి? నా పేరు బుజ్జమ్మ అన్నా. ఇక చూడు, గుజ్జమ్మ కాదు సిలక అని పెట్టుకో. ఎందుకంటే నువ్వు వచ్చం సిలక లెక్కనే ఉంటావు. ఇగో నా పేరుందో ఎరికేనా? గోరింక. సిలక గోరింక. అబ్బా ఏమన్నా కుదిరినాయా? అన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు ఎరికైతలేదన్నా. ఈ అడవిలా ఏట పుల్లున్నాయి. అసలే నువ్వు లేత వయసులో సిలకవు. అవి ఎత్తుకపోయినాయి అనుకో, మంచిగా సప్పరించుకుంటూ తింటాయి. ఈ గోరింక సోకటి కట్టినామనుకో, నీకు ఈ కట్టు మీద కర్మ ఉండదు. సిలక నీకు మస్తు పైసలు ఇస్తా. ఈ గోరింక కోరిక తిప్పుతావా? నేను అలాంటి దాన్ని కాదన్నా. నన్ను వదిలే అన్నా. రెక్కాడితే కానీ డొక్క నిండనోళ్ళు. నన్ను వదిలే అన్నా. అట్లనా? ఒక్కసారి పట్టుకొని చూస్తా.
కొంగు నడుము జుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ 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 కడుపు నిండా తిండి కట్టు బట్టలేక కడుపు నిండా తిండి కట్టు బట్టలేక మంచి నీళ్ళతోని కడుపు నింపుకొని మంచి నీళ్ళతోటి కడుపు నింపుకొని కుంచి పిల్కలు గట్టి కూలి చేయబోతే 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 చిరిగిన బట్టల్లో చూసి నీ అందాన్ని 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 బలిసిన దొర కొడుకులే చెల్లమ్మ బతుకు పంటలు చేసిరా చెల్లమ్మ బలిసిన దొర కొడుకులే చెల్లమ్మ బలిసిన దొర కొడుకులే చెల్లమ్మ బతుకు బండలు చేసిరా చెల్లమ్మ పసిపాపాలేర్చిన పాలివని వాడు పసిపాపాలేర్చిన పాలివని వాడు నడుములెత్తకుండా నాటయ్యమంటాడు నడుములెత్తకుండా నాటయ్యమంటాడు పసిపాపాలేర్చిన పాలివని వాడు పసిపాపాలేర్చిన పాలివని వాడు నడుములెత్తకుండా నాటయ్యమంటాడు నడుములెత్తకుండా నాటయ్యమంటాడు ఉరుమర్మి చూస్తాడు ఊరి దొరగాడు ఉరుమర్మి చూస్తాడు ఊరి దొరగాడు ఉరుమర్మి చూస్తాడు ఊరి దొరగాడు ఉరుమర్మి చూస్తాడు ఊరి దొరగాడు పొద్దంతా పని చేసినా చెల్లమ్మ వస్తువులు తప్పవే చెల్లమ్మ 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 కడు పేదరికంతో కాయ కష్టం చేసుకొని బతుకుతుంటే ఇటువంటి బలిసినోళ్ళు అభంశుభం తెలియని మన ఆడపిల్లల మానాల్ని దోచుకొని ప్రాణాల్ని బలికొంటున్నారు. మనల్ని రక్షించాల్సిన రక్షక భటులే వారికి వంత పాడుతున్నారు. ఇంకా మనం ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ఎన్ని రోజులు ఈ అవమానాలు. మా అక్క చెల్లెళ్ళు కొంగు నడుముకు చుట్టి కొడవళ్ళు చేపట్టాలే. ఇంకొకడు మన చైతన్యాన్ని చూసి తోక ముడుచుకొని పారిపోవాలి. మనమందరం పోరు పాటయి ప్రభుత్వాలను నిలదీయాలి. ప్రజల ఐక్యత వర్ధిల్లాలి. ప్రజల ఐక్యత వర్ధిల్లాలి. ప్రజల ఐక్యత ప్రజల ఐక్యత ప్రజల ఐక్యత ప్రజల ఐక్యత. అలా చదువు పూర్తి కాకుండానే కుటుంబ భారాన్ని ఎత్తుకున్నది. జిన్నింగ్ మిల్లులో కార్మికురాలుగా పనిచేస్తూనే జీవన పోరాటంలో తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది. చిన్నప్పటి నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న బెల్లిలలిత ప్రజా సమస్యలపై పాట మాటతో ప్రజల్ని చైతన్యపరిచేది. ఒక రకంగా చెప్పాలంటే సమస్య ఎక్కడుంటే బెల్లిలలిత అక్కడుండేది. సారా నిషేధం, గుట్కా, పాన్ పరాక్, చేనేత గీత కార్మికులపై, నీళ్లపై, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై పాటల పూదోటై కృష్ణా గోదారమ్మలలాగా నదిల నీరు పారుతున్నట్టుగా పాటల అలలా పారింది. 1997లో దగాపడ్డ తెలంగాణ అనే పేరుతో మొట్టమొదటి సభతోటే అత్యంత ప్రజాదరణ సంపాదించింది. అనేక ప్రాంతాలలో తన సభల ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోయడంలో ఆమె పాట మాట ప్రత్యేకంగా నిలిచినాయి. ఆమె తన పాటలతోని ప్రజా గొంతుక అయ్యింది. పోరాట విముక్తి గీతమై ప్రజల చైతన్య గీతిక అయ్యింది. నిత్య చైతన్య జ్వాలగా, సాంస్కృతిక శక్తిగా నిలిచింది. అణిచివేతలు, నిర్బంధాలతో విసిగిపోయిన తెలంగాణ వాదానికి ఆమె గొంతుకై నిలిచింది. తన పాటలతోని ఉద్యమాన్ని ప్రబల శక్తిగా మార్చింది. తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికే ఇష్టపడని నాటి పాలకులు ఆమె గొంతు నొక్కాలని నిర్ణయించుకున్నారు. గజ్జె కట్టిన కాళ్ళు, పిడికిలి ఎత్తిన చేతులు, గర్జించిన గొంతును ఇలా ఒక్కొక్క భాగాన్ని ఖండించి శరీరం మొత్తాన్ని 17 ముక్కలుగా నరికిండ్రు. తెలంగాణ కోకిల స్వరం మూగబోయిందని ప్రజలు గుండెల విసేలా ఏడ్చారు. భువనగిరిలో జరిగిన బెల్లి లలిత అంత్యక్రియలకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. బెల్లి లలిత మరణంతో ప్రజలలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష అగ్గిలా రాజుకున్నది. ఆమె నెత్తిటి పునాదుల మీదనే ఉద్యమం మరింత ఎగిసిపడింది. కవులు, కళాకారులు, మేధావులు ప్రజలంతా కలిసి ఆమె పోరాట వారసత్వాన్ని అందుకొని ప్రత్యేక తెలంగాణ సాధించారు. బెల్లి లలితక్క, మీరు మరణించలేదు. మీ పాట రూపంలో మా గుండెల్లో కొలువుదీరి ఉన్నారు. భవిష్యత్ తరాల మనుగడకు మీ పాటనే దిక్సూచి. జోహార్ బెల్లి లలితక్క, జోహార్ బెల్లి లలితక్క.